హలో, వెల్కమ్ టు కుక్ విత్ తారం. ఈరోజు ఇప్పి పకోడా ఎలా చేయాలో చూద్దాం. ఇది సింపుల్గా చేసుకునే స్నాక్. ఈవినింగ్ టైం పిల్లలకి చాలా బాగుంటుంది. దీనికి మొదటగా ఒక గిన్నెలో లేదా కడాయిలో 2 కప్పుల నీళ్లు తీసుకోవాలి. ఇక్కడ నేను 2 ఇప్పి ఇప్పి ప్యాకెట్స్ను యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఇప్పి నూడిల్స్ యూజ్ చేశాను. మీరు ఏ కంపెనీ నూడిల్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. దీనిలో వచ్చే మసాలా ప్యాకెట్స్ నీళ్ళలో వేసి 2 నూడిల్స్ని వేసి ఉడికించుకోవాలి. ఇక్కడ నీళ్లు ఎక్కువగా వేసుకోకూడదు, కరెక్ట్గా నీళ్లు వేసుకోవాలి. తర్వాత ఇది ఉడికిన తర్వాత దీన్ని ఒక బౌల్లో తీసుకొని దానిలో కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ వైట్ అండ్ గ్రీన్ పార్ట్ 2 వేసుకోవాలి. దీనికి కొంచెం కారపొడి, కొంచెంగా ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే మసాలా పొడిలో కూడా ఉప్పు కారం ఉంటుంది. శనగపిండి, రవ్వ ఎందుకు తీసుకున్నామంటే క్రిస్పీనెస్ కోసం తీసుకొని బాగా కలుపుకోవాలి. దీనికి నీళ్లు వాడవలసిన అవసరం లేదు. నూడిల్స్లో ఉండే తడితోనే మనము దీన్ని కలుపుకుంటే సరిపోతుంది. ఇక్కడ శనగపిండి, రవ్వ కావాలంటే ఇంకొంచెం ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు. ఈ మాదిరి బాగా కలుపుకోవాలి. మనం పకోడాకి ఎలా కలుపుకుంటామో అదే మాదిరి కలుపుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేడి చేసుకొని దీన్ని చిన్న చిన్న పకోడాలుగా వేసుకోవాలి. తర్వాత నూనెకి తగినంతగా పకోడాలని వేసుకోవాలి. ఎక్కువగా వేసుకున్నామంటే ఒకదానికి అంటుకునే ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకొని 2 వైపులా బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అంతే, ఇప్పి పకోడా తయారైపోయింది. ఇది ఈవినింగ్ టైంలో టీ టైం స్నాక్గా చాలా బాగుంటుంది. పిల్లలకు టిఫిన్ బాక్స్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు అడిగినప్పుడు మనం బయట కొనిచ్చేదానికంటే ఇదే మాదిరి మనము ఇంట్లో చేసి ఇచ్చామంటే పిల్లలు ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఎప్పుడైనా హోమ్ మేడ్ ఇస్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరొక కొత్త వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్.